హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పుషప్స్ వీటిని ఎలా చేయాలో చూద్దాము. వీటిలో మేజర్గా వచ్చేసి చాలా టైప్స్ ఉన్నాయి. సో ముందైతే 4 టైప్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైప్. దీనిలో ఏంటంటే మనము చెస్ట్ని బాగా బెండ్ చేయాల్సి వస్తుంది అనమాట, వెనుకకి ముందరికి. సో టోటల్గా ఇలా చెస్ట్ని కంప్లీట్గా బెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి ముందర కనాలి, నెక్స్ట్ టైం వచ్చేసి బ్యాక్ సైడ్. సో టోటల్గా ముందరికి, నెక్స్ట్ టైం వచ్చేసి బ్యాక్ సైడ్, ముందరికి, తర్వాత బ్యాక్ సైడ్. సో ఇది ఫస్ట్ టైప్ అనమాట. టోటల్గా ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి అనమాట. ముందర అట్లా ఎంత వీలైతే అంత బెండ్ చేసి, బ్యాక్ సైడ్ కూడా అంతే బెండ్ చేయాలి. సో బెండ్ చేయాలి, ఎంత వీలైతే అంత బెండ్ చేసి, బ్యాక్ సైడ్ అంతే మళ్ళీ బెండ్ చేయాలి. సో ఇది ఫస్ట్ టైప్ అనమాట. సో సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకి అట్లా వీ టైప్లో పెట్టాలి. డైమండ్ టైప్లో పెట్టేసుకొని, డైమండ్ టైప్ పెట్టేసుకొని మనము చేతుల్ని లాక్ చేయాలన్నమాట. అలా లాక్ చేసి అలా చేయాలి. సో చేతులు అనేది ఏంటంటే మనకి భుజానికి ఆనుకొని ఉండాలండి, పక్కకి ఉండాలి, దూరం పోకూడదు, పక్కకే ఉండాలి అలా. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ టైప్. చేతుల్ని ఏంటంటే మనం డైమండ్ షేప్లో పెట్టి చేయాలన్నమాట, డైమండ్ ఆకారంలో పెట్టి చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ అనమాట, థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి మొత్తము ఏంటంటే మనకి మోచేతుల మీదనే మొత్తము వెయిట్ అనేది పడాలన్నమాట. సో టోటల్ వచ్చేసి మనకి మోచేతుల మీదనే బలం అనేది కొట్టాలన్నట్టు. సో ఆ విధంగా మన మొత్తం మోచేతుల మీదే మనము టోటల్ బాడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ టైప్. సో టోటల్ మనకి మోచేతుల మీదనే ఉంటుందన్నమాట. అలా టోటల్ ఇంకా కిందికి, అలా టోటల్ ఇంకా కిందికి మొత్తం బెండ్ కావాలి. మనకి ఏంటంటే చిన్న గడ్డం అనేది మనకి నేలకి తాకాలన్నట్టు, ఆ విధంగా చేయాలి. ఏంటంటే నేను దీనికి చేసే ముందు కంప్లీట్గా చాలాసార్లు చేశాను కాబట్టి నాకు కొద్దిగా చేతులు నొప్పి ఉంది, అందుకే నేను చేయలేదు ఎక్కువ. ఇంకేంటంటే వీడియో కూడా చాలా లెంత్ అవుతుందని సింపుల్గా చేసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టైప్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి భుజానికి మనకి రొమ్ములు మనకి ఏంటంటే చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ పక్కనే మన చేతులు పెట్టుకోవాలి, టచ్ చేసుకొని బాడీని లేపాలన్నట్టు. అవి అట్లనే ఉంటాయి, బాడీని లేపాలి. సో ఆ విధంగా ఇంకా కిందికి రావచ్చు మొత్తం టోటల్గా. మన చిన్న గడ్డం అనేది ఏంటంటే నేలకు తాకాలన్నట్టు, ఆ విధంగా. సో ఈ విధంగా మనము చేయాలి. సో ఏంటంటే మనకి పుషప్స్ అనేవి మనం ప్రతి చోట చూడొచ్చు, జిమ్లలో చూడొచ్చు, స్పోర్ట్స్ వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు, జిమ్లలో కూడా ప్రాక్టీస్ చేస్తారు. మెయిన్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా సేనలకు వెళ్తాం కదా, ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీకి అక్కడిక్కడ వెళ్తే ఏంటంటే అక్కడ కూడా మెయిన్గా ఇదే ఉంటుంది అన్నమాట. డైలీ ప్రాక్టీస్ ఏంటంటే మనకి పుషప్స్ ఇవన్నీ. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఆఫీసర్స్కి వచ్చేసి మనకి బాడీ అనేది ఫిట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఈ పుషప్స్ అవి ఇవి అనేది ప్రాక్టీస్ చేస్తారనమాట. ఇది ఏంటంటే డైలీ రొటీన్ అనమాట. మనం ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం, కానీ వాళ్ళకి ఏంటంటే డైలీ ఇది టాస్క్ అనమాట. మార్నింగ్ లేవగానే మనకి ఏంటంటే దినచర్యలాగా వాళ్ళు పుషప్స్ అనేవి చేస్తారన్నట్టు. లేకపోతే ఏంటంటే మళ్ళీ ఏదైనా ట్రైనింగ్ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ, ఏదైనా చేసినా కానీ వాళ్ళకి పనిష్మెంట్ లాగా కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో పనిష్మెంట్కి ఎంత ఇస్తారంటే మనము 20-30 వేసి కింద మీద పడతాము, వాళ్ళకి వచ్చేసి ఒక 100-200 అలా పనిష్మెంట్స్ అని ఇస్తారనమాట పుషప్స్ మీద. సో పుషప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పుషప్స్ చేసి ఏంటంటే మనకి చెస్ట్కి, చేతులకి, టోటల్ బాడీకి, సో అన్నిటి మీద వీటికి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. సో టోటల్ బాడీకి మనకి పుషప్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు చూపించిన 4 టైప్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో బాడీ టోటల్ ఏంటంటే చేతులకి, మనకి చెస్ట్కి, స్టమక్కి, కాళ్ళకి, టోటల్ బాడీకి ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. ఎంతంటే మనము డైలీ ఒక 50 నుంచి ఒక 200 కూడా చేయొచ్చు అనమాట. డిపెండ్. ఫస్ట్ టైం ఎవరు చేయలేరు, కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మనము 100 నుంచి 200 వరకు కూడా చేయొచ్చు అనమాట. ఎన్ని చేస్తే అంత మంచిది అనమాట.